ఖమ్మంలో సంచలనం సృష్టించిన మిస్టరీ మర్డర్స్ కేసులో కీలక సాక్షిగా ఉన్న భార్య రమ్య కూడా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడంతో పోలీసులకు ఈ కేసు మరింత ఛాలెంజింగ్ గా మారింది. మరోవైపు ఈ ఘటనలో కుటుంబం మొత్తం నలుగురిలో భర్త రాము, భార్య రమ్య, పెద్ద కూతురు దివ్యశ్రీ ప్రాణాలు కోల్పోవడంతో చిన్న కూతురు 3 ఏళ్ల రితిక అనాథగా మారింది. ప్రస్తుతం చిన్నారి ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు సంరక్షణ కేంద్రంలో చికిత్స పొందుతోంది. అయిన వారందరూ ప్రాణాలు కోల్పోవడంతో ఆ చిన్నారి బిక్కుబిక్కుమంటూ చూస్తున్న చూపులు అక్కడున్న వారిని కలిచివేస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఖమ్మం నుంచి మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మిస్టరీగా మారాయి. ప్రస్తుతం ఈ ఘటనలో రాముతో పాటు పెద్ద కూతురు నైని కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ప్రస్తుతం నిన్న రాత్రి భార్య రమ్య కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. కేవలం ఇప్పుడు చిన్న పాప, మనం చూస్తున్న విజువల్స్లో రితిక, ఈ 3 ఏళ్ల చిన్న పాప మాత్రమే ఉంది. ప్రస్తుతం ఈమెకు కండిషన్ ఎటువంటి ప్రాణాపాయం లేదని కూడా వైద్యులు చెప్తున్నారు. మొత్తం అంటే ఆ కుటుంబంలో ఏం గొడవలు జరిగాయని పక్కన పెడితే మొత్తం కుటుంబం అంతా ఈ పాప అనాథగా మారిన పరిస్థితి ఏర్పడింది. వారి బంధువులు దగ్గరుండి ప్రస్తుతం ఈ పాపకు సంబంధించి చూసుకుంటున్నారు. అయితే పాప తలపై కూడా మనం ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. గాయాలు తలపై, నుదుటిపై కూడా గాయాలు ఉన్నాయి. రాము, రమ్య దంపతులకు 2 కూతుళ్ళు, పెద్ద పాప నైని, చిన్న పాప రితిక ఉంది. ఆ పాపకు, పెద్ద పాపకు 5 ఏళ్ళు ఉంటే చిన్న పాపకు 3 ఏళ్ళు ఉన్నాయి. వీళ్ళు మొన్న పోయిన గురువారం ఇంటికి వెళ్ళారు. నేలకొండపల్లి సంబంధించి వాళ్ళ గ్రామంకి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళి ఉప్పలమ్మ సంబంధించి పండగ కూడా చేసుకున్నారు. గురువారం ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చారు. వచ్చిన తర్వాత శుక్రవారం నుంచి 3 రోజులు మాత్రం మొత్తం మిస్టరీగా మారాయి. ఈ 3 రోజులు ఏం జరిగిందన్నది, ఇంట్లో గొడవలు జరిగాయా, ఇంకా వేరే జరిగాయా, ఏం జరిగాయి అన్నది పక్కన పెడితే ఇదంతా 3 రోజులు మిస్టరీగా ఉంది. ఆదివారం ఉదయం వీళ్ళు బంధువులు సంబంధించి ఇంటికి వెళ్ళేసరికి అప్పటికే రాముతో పాటుగా పెద్ద కూతురు అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వారిని పెద్ద కూతురు అదేవిధంగా రాము ఇద్దరు చనిపోయి ఉన్నారు. మిగతా భార్యతో పాటు చిన్న కూతురు, మనం చూస్తున్న విజువల్స్, చిన్న కూతురు అపస్మారక స్థితిలో ఉన్నారు. దీంతో వెంటనే వీళ్ళిద్దరిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇందులో తల్లి మాత్రం రాత్రి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. పాప మాత్రం ప్రస్తుతం కండిషన్కి ఎటువంటి ఇబ్బంది లేదు. యాక్చువల్గా నిన్న రోజు మాత్రం కొంచెం డ్రౌజీగా ఉంది, మన సోయిలో లేదు, ఇరిటబుల్గా ఉంది. సో అలాగే దెబ్బలు కూడా తగిలినాయి, తనకి తల మీద కొంచెం ఉన్నాయి. అలాగే కొంచెం వాళ్ళ ఇంట్లో సంథింగ్ ఏదో పాయిజన్ దొరికిందని అన్నారు, అది కూడా మేము సో పాయిజన్ రూట్లో కూడా మేము చూసుకుంటూ వెళ్ళాం. అలాగే ప్యూపిల్స్ అవి కూడా కొంచెం స్లగ్గిష్గా ఉన్నాయి. అంటే పాయిజన్ అన్నా జరిగిందేమో డౌటు, హెడ్ ఇంజరీ వల్ల కూడా జరగవచ్చు. సరే ఏదో దానికోసం హెడ్ ఇంజరీ కోసం సిటీ స్కాన్ అవి చేయించాము. అలాగే యాంటీడోట్లు వీటిని కూడా ట్రై చేసాము. నిన్న ఈవినింగ్ నుంచి నైట్ నుంచి కొంచెం బేబీ మాట్లాడుతుంది, అంటే ఆకలి అవుతుంది ఇలాగ మాట్లాడుతుంది. అండ్ ఇప్పుడు ఈరోజు అయితే అక్కేది అని కూడా అడుగుతుందంట. సో కాన్షియస్లో ఉంది, బట్ కాకపోతే ఒక రకమైన షాక్లా ఉండి కొంచెం ఇరిటబుల్గా ఉంది. చూసారు మీరేం దాకా కాలు పెట్టి తన్నేస్తుంది. సో ఏదన్నా ఉంది. సో అండ్ ఈ ఇంజరీస్ గురించి వాటి గురించి మేము ట్యాకిల్ చేస్తాం. లేదు తల్లి, లేదమ్మా, లేదు జాగ్రత్త పట్టు. సో ప్రజెంట్ అయితే వైటల్ సైజ్ స్టేబుల్గా ఉన్నాయండి. అయినా కానీ అబ్జర్వేషన్లో ఉంచుకోవాలి. ఇంకా పూర్తిగా మనం రికవర్ అయిందని చెప్పలేము. అయితే దీన్ని పూర్తి స్థాయిలో సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏం జరిగింది సంబంధించి కుటుంబంలో అన్నది. ఎందుకంటే అటు రాము దగ్గర బాడీ మీద గాయాలు ఉన్నాయి, ఇటు పిల్లల మీద గాయాలు ఉన్నాయి. అంత సస్పెక్ట్గా ఉన్న నేపథ్యంలో దీన్ని పోలీసులు పూర్తి స్థాయిలో కాల్ డేటా ఆధారంగా వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఏ కారణాలు అయితే ఇంట్లో క్షణిక విషయం కానీ ఇంకే ఇతరతర కారణాలు సంబంధించి ఒక కుటుంబమే, చాలా చిన్న మధ్యతరగతి కుటుంబం, ఏ కారణాలతో ఇట్లా మొత్తం వాళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితులకు సంబంధించి తీసుకొచ్చిందని చెప్పాలి. ప్రస్తుతం మాత్రం పాప కండిషన్ సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదని వైద్యులు తెలుపుతున్నారు. కేసు మాత్రం ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం.